ఆంధ్రప్రదేశ్లో ఉప సర్పంచ్లు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికల ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోసం అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. కడప, తిరుపతి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జరగనున్న లోకల్ బాడీ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 9 చోట్ల లోకల్ బాడీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక, గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. తిరుపతి రూరల్, కాకినాడ రూరల్, పల్నాడు జిల్లా అచ్చంపేట, సత్యసాయి జిల్లా రామగిరిలో ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉప సర్పంచులు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నిక కోసం అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. కడప, తిరుపతి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జరగనున్న లోకల్ బాడీ బై ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 9 చోట్ల లోకల్ బాడీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక, గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. తిరుపతి రూరల్, కాకినాడ రూరల్, పల్నాడు జిల్లా అచ్చంపేట, సత్యసాయి జిల్లా రామగిరిలో ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. సిద్ధు, మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏదైతే ఎంపీటీసీలకు సంబంధించి కావచ్చు, ఎంపీపీ స్థానాలకి ఇప్పటికే కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే 10:30 నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవడం జరిగింది. మొత్తం మీద అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆల్రెడీ కొంతమంది అంటే వైసీపీకి సంబంధించి ఇప్పటికే కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది, హైకోర్టుని. అంటే ఎందుకంటే గతంలో తిరుపతిలో కూడా కొన్ని ఇష్యూస్ జరిగిన నేపథ్యంలో అలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ఎందుకంటే బస్సును ఆ సందర్భంగా గత ఉప మేయర్కి సంబంధించి ఎన్నికల్లో కూడా బస్సును అడ్డగించి అంటే కార్పొరేటర్లందరినీ కూడా ఆ సందర్భంగా కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎటువంటి ఉధృతులు చోటు చేసుకోకుండా కూడా ఇప్పటికే కూడా పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అంటే అది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎంపీపీలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఎస్కాట్ వాహనాలతో ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అంటే ఎక్కడైతే ఎన్నికల పోలింగ్ అంటే ఎన్నికల కౌంట్ ఎక్కడ జరుగుతుందో దానికి సంబంధించిన ప్రాంతాలకంతా కూడా తరలించడం జరిగింది. సో మొత్తం మీద మనం తిరుపతిలో మనం చూడొచ్చు, పోలీసులు అంటే ఇక్కడికే ఇవాళ ఉదయం అంటే 10:30 నుంచి కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడికి అందరినీ కూడా ఎస్కాట్స్ వాహనాలతో కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో ఎంపీపీ స్థానానికి సంబంధించి అభ్యర్థిని ఎన్నుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా లోపల కొనసాగుతుంది. ఆల్రెడీ ఎంపీటీసీలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని లోపలికి వెళ్లడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ గత 3-4 రోజుల నుంచి కూడా అంటే వైసీపీకి సంబంధించినటువంటి అంటే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వాళ్ళు ఇతర ప్రాంతాలకు కూడా ఎంపీటీసీలంతా కూడా తరలించడం జరిగింది. అక్కడి నుంచి కూడా క్యాంపు రాజకీయాలు జరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా కాసేపటి క్రితం ఇవాళ ఉదయం 7:30 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అంటే అప్పటికే పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం వాళ్ళందరినీ కూడా ఎస్కాట్ వాహనాలతో ప్రత్యేకంగా భద్రత పరంగా కూడా తీసుకురావడం చూడొచ్చు. ఇటు సైడ్ అంటే ఇదే వాహనాల్లో అయితే ఎక్కువగా అంటే ఎంపీటీసీలు అందరినీ కూడా ఈ బస్సులోనే తరలించడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇప్పటికే కూడా 3 అంచెల భద్రత ఏదైతే ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో చూడొచ్చు, మొత్తం కూడా భారీ గేట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఎవరిని కూడా లోపలికి అంటే ఇతర వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి దీనికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీటన్నిటి కూడా క్రమబద్ధీకరణ ఎటువంటి ఇష్యూస్ లేకుండా జరుగుతుందనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఒకసారి మనం చూస్తున్నట్లయితే
రామకుప్పం కావచ్చు, ఇట్లా పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కైవసం చేసుకోవడానికి కాస్త ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద మాత్రం ఎన్నికల అధికారులు కావచ్చు, అదేవిధంగానే పోలీసులు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో దాన్ని ఆ ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూద్దాం మరి కాసేపట్లో అంటే గంట మరో 2 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఆ సందర్భంగా ఇష్యూస్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే అంటే అది అధికార పక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే ఎవరికి కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మాత్రం ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సిద్ధు, థ్యాంక్ యూ శ్రీనివాస్.